బైబిల్ పండితులు ఏమంటారు అని అంటే, పరలోక రాజ్యం అనేది బైబిల్లో 5 రకాలుగా ఉంటుంది. ఆది కాండములో ఆదాము దగ్గర దేవుడు ఊహించింది ఏమిటి అని అంటే, ప్రణాళికలో ఉన్న పరలోక రాజ్యం. అదేవిధంగా ప్రవక్తలు ఈ పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తూ వచ్చారు. ప్రవచింపబడిన దేవుని రాజ్యం అని చెప్పి 2వ ఉదాహరణ ఇచ్చారు. 3వది ఏమిటి అని అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రకటించిన సువార్త ఏమిటి అని అంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పి ఆయన ప్రకటించాడు. బైబిల్ పండితులు ఏమన్నారంటే, ప్రకటించబడిన పరలోక రాజ్యం. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పరమునకు చేర్చబడి పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పేతురు యొక్క నాయకత్వాన సంఘము ఏర్పడింది. దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించడానికి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, యేసు ప్రభు ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చడానికి ఒక విశ్వాసుల సమూహము బయలుదేరింది. దీనిని బైబిల్ పండితులు ఏమన్నారు అని అంటే, ప్రతిబింబముగా ఉన్న పరలోక రాజ్యం. చివరిగా ప్రకటన గ్రంథాన్ని మీరు చదివితే అందులో 20వ అధ్యాయంలో సాతానుని బంధించి యేసు ప్రభు తనతో పాటు ఉన్న నీతిమంతులతో ఒక రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. దానినే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము అని అన్నారు. అది ప్రభుత్వము. 5 రకాలు కూడా చెప్పబడినాయి పరలోక రాజ్యం గురించి. ప్రణాళికలో ఉన్న పరలోక రాజ్యము, ప్రవచింపబడిన పరలోక రాజ్యము, ప్రకటించబడిన పరలోక రాజ్యము, ప్రతిబింబముగా ఉన్న పరలోక రాజ్యము, ప్రభుత్వముగా మారిన పరలోక రాజ్యం. ఆయన ఉదాహరించిన ఉదాహరణలన్నింటినీ కూడా ఈ 5 రకాల పరలోక రాజ్యాల గురించి ఆయన చెప్పడం అనేది జరిగింది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఇప్పుడు పరలోక రాజ్యం అంటే పొలమా, లేకపోతే పొలములో ఉన్న ధనమా? పొలములో ఉన్న ధనము. మనుషుడు పొలాన్ని కొన్నాడా, లేకపోతే ధనాన్ని కొన్నాడా? పొలాన్నే కొన్నాడు, ధనాన్ని కొనలేదు. పరలోక రాజ్యము దాచబడిన ధనములాగా ఉంటుంది, పొలములో దాచబడిన ధనములాగా ఉంటుంది. ఆ ధనము కావాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు పొలాన్ని కొనాల్సిందే. 45వ వచనంలో 2వ ఉదాహరణ చెప్తాడు. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుణ్ణి పోలి ఉన్నది. ఇక్కడ మీరు గమనించండి, పరలోక రాజ్యము మంచి ముత్యమా లేకపోతే వర్తకుడా? వర్తకుడే. వర్తకుణ్ణి పోలి ఉన్నది. ఆ వర్తకుడు ఏం చేస్తున్నాడంటే మంచి ముత్యములు ఎదుగుతున్నాడు. పాత నిబంధనలో కూడా దేవుని రాజ్యం ఉంది, అలాగే క్రొత్త నిబంధనలో కూడా దేవుని రాజ్యము ఉంది. ఇక్కడ ఈ 2 ఉదాహరణలు కూడా 2 నిబంధనలకు గుర్తుగా ఉన్నాయి. 2 నిబంధనలు ఉన్న పరలోక రాజ్యం గురించి చెప్పారు. మొట్టమొదటి యొక్క ఉదాహరణలో పరలోక రాజ్యం గురించి చెప్పబడినప్పుడు అది ఏ నిబంధనకు సంబంధించింది అని అంటే, పాత నిబంధనకు సంబంధించింది. పాత నిబంధనలో మనుషులే స్వయంగా దేవుణ్ణి వెతికారు. పరలోక రాజ్యము గురించి మనుషులే స్వయంగా వెతుకుతూ ఉన్నారు. వారికి దాచబడిన ధనములాగా ఉంది. అది ఎవరు వెతికారో వారు కనుగొన్నారు. కొంతమంది అయితే దాన్ని కనుగొనలేకపోయారు. వీరందరూ కూడా విశ్వాసముతో ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూచారు, కానీ దానిని పొందుకోలేకపోయారు. దూరము నుండే దానిని చూచి వందనము చేసి దేవునికి నమస్కారము చేశారు. దానికోసం వాళ్ళు ఏం చేశారో తెలుసా? తమకున్న దాన్ని అంతటినీ కూడా అమ్మేశారు. 2వ ఉదాహరణ చూసారా? అది క్రొత్త నిబంధనలోని ఉదాహరణ. ఇక్కడ వర్తకుడు ఏం చేస్తున్నాడంటే మంచి ముత్యములను వెతుకుతున్నాడు. క్రొత్త నిబంధనలో మాత్రం దేవుడే వచ్చి మనల్ని వెతికాడు. అంటే ఎవరు? దేవుడు వర్తకుడైతే మనమందరం ఎవరము? ఆయన కొన వెతుకుచున్న మంచి ముత్యములము. ఆయన వచ్చి సంఘాన్ని వెతికాడు, మంచి ముత్యములను వెతికాడు. మంచి ముత్యములను వెతికి ఆయన ఎక్కడ వేస్తున్నాడు అంటే సంఘములో పెడుతూ ఉన్నాడు. ఆయన సంఘములో వేస్తూ ఉన్నాడు. సంఘములో ప్రేమ లేకుండా పోయింది. సంఘములో దేవుడు పంచి ఇచ్చిన ప్రేమ లేకుండా పోయింది. దేవుడు చూపించిన ప్రేమ లేకుండా పోయింది. సహోదరుల మధ్యలో ప్రేమ లేకుండా పోయింది. సంఘాల మధ్యలో ప్రేమ లేకుండా పోయింది. సేవకుల మధ్యలో ప్రేమ లేకుండా పోయింది. ప్రేమ అనే వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది సంఘం. ఇప్పుడు అది దొరికినప్పుడే సంతోషం వస్తుంది. ఇంకెప్పటికీ సంతోషం రాదు మనకి. ఆ ప్రేమ ఉంటేనే సంతోషం ఉంటుంది. ఆ ప్రేమ ఉంటేనే మనకి పరలోక రాజ్యాన్ని మనం అనుభవించగలం. ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే ఆ వెండి నాణ్యం కోసం తనకున్నదంతా కూడా ఊడ్చేసిందంట. తన ఇంట్లో ఎంత అమూల్యమైన వస్తువులు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా బయట పెట్టేసింది. తన ఇంట్లో ఎంత కాస్ట్లీ వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా బయట పెట్టేసింది ఆ వెండి నాణ్యం కోసం. ఎందుకంటే ఆ వెండి నాణ్యం లేకపోతే ఆ వరుడు అంగీకరించడు కదా.
ఆ వెండి నాణం లేకపోతే అక్కడికి ప్రవేశం ఉండదు కదా. ఆ వెండి నాణం లేకపోతే ఇక మన గతి నరకమే కదా. అందుకని ఆ వెండి నాణెం కోసం తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది. పాత నిబంధనలో అందరూ కూడా దేవుణ్ణి వెతుక్కుంటూ, పరలోక రాజ్యాన్ని వెతుక్కుంటూ తిరిగితే వారికి దాచబడిన ధనములాగా ఉంది. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభువే ప్రతి ఒక్కరిని వెతికి 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 వారిని సంఘాల్లో పెడుతూ వచ్చాడు. సంఘాల్లో పెడుతూ వచ్చి ఇప్పటికీ మనము సంఘాల్లో ఉండి మనం ఏం చేస్తున్నామంటే ప్రేమను కోల్పోయాం. ఒకప్పుడు పరలోక రాజ్యాన్ని నెతకడం కోసం మనుషులందరూ కూడా, భక్తులందరూ కూడా తమకున్న ఆస్తిని అంతటిని కూడా ఖర్చు పెడితే యేసు ప్రభువే వచ్చి ప్రతి ఒక్కరిని వెతికి సంఘములో పెట్టిన తర్వాత పౌలు అంటున్నాడు, ఇంకా నేను తెలుసుకోవాలని చెప్పి తనకున్న ఆస్తిని అంతటిని కూడా మరలా ఖర్చు పెట్టి యేసు ప్రభు కోసం నష్టముగా ఎంచుకుంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికైనా సరే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, పరలోకం కంటే గొప్ప వాటిని మనం ఎప్పుడూ కనుక్కోలేం. పరలోకంలో ఉన్న వాటికంటే గొప్ప వాటిని భూమి మీద ఎవరు కూడా తయారు చేయలేరు. వాటిని ఇవ్వగలిగింది ఎవరు అని అంటే కేవలము యేసు ప్రభు మాత్రమే. పరలోక రాజ్యము కోసము వెతికే వాళ్ళు ఖచ్చితంగా తమకున్న దాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటారు, నష్టముగా ఎంచుకుంటారు. చాలా మంది ఆస్తులను బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు, చాలా మంది పదవులను బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు, చాలా మంది పొలాలను బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు, చాలా మంది తమ అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు. కానీ మనమైతే పరలోక రాజ్యమును బట్టి మనం గర్వించాలి. మనం అలా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం అలా ఉండాలి అని దేవుడు సంఘంలోనికి మనం చేసి, ఆ మంచి ముత్యములు ఎవరో తెలుసా? తమకున్న దానంతటినీ కూడా దేవుని కోసం వెచ్చించేవారు, తమకున్న సమయాన్నంతటినీ కూడా దేవుని కోసం వెచ్చించేవారు, తమకున్న ధనాన్నంతటినీ కూడా దేవుని కోసం వెచ్చించేవారు. మంచి ముత్యములు పరలోక రాజ్యం.